నమస్తే, నేను మీ అశ్విని కుమార్. కేరళలో బీజేపీ బలపడుతోందా? కేరళలో బీజేపీ బలపడటం చూసి కమ్యూనిస్టులు వర్రీ అవుతున్నారా, కంగారు పడుతున్నారా? కేరళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మొన్న 2024 లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది? కమ్యూనిస్ట్ పార్టీలు కేరళలో ఎల్డీఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, లేదా యూడీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వీళ్ళిద్దరూ ఎప్పుడు అధికారంలోకి వస్తూ గత చరిత్ర వీళ్ళ చేతులు ఒకసారి ఎల్డీఎఫ్ ఉంటే ఇంకొకసారి యూడీఎఫ్ అధికారంలో ఉంటుంది. లేదా ఆ ఎల్డీఎఫ్కి అసెంబ్లీ ఉంటే కనుక క్రాస్ ఓటింగ్ యూడీఎఫ్కి లోక్సభకి సంబంధించి ఓటింగ్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా మూడో వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఇవ్వరు కేరళలో. అలాంటిది కేరళలో ఏమన్నా పరిస్థితులు మారుతున్నాయా? కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ గత నెలలో జూన్ 25వ తారీఖు ఢిల్లీలో 28వ తారీఖు రివ్యూ మీటింగ్ అని పెట్టుకున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అక్కడ కీన్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక కేరళలో కమ్యూనిస్టు భయపడుతోంది కమలానికి అన్నదైతే అర్థమవుతోంది. సిపిఎం సెంట్రల్ కమిటీ పోల్స్ మీద రివ్యూ చేసుకున్నాక లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు, ఏ డిస్టర్బింగ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఎలక్షన్ రిజల్ట్స్. ముఖ్యంగా కేరళలో రిజల్ట్స్ మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకంటే మా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ బేస్ మొత్తం కూడా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ వైపుకి వెళ్ళింది అని దాదాపు వాళ్ళు ఆ రివ్యూ చెప్పాక కూడా దీనికంతటికీ కూడా కారణం కేరళలో ఎప్పుడూ చూడని హిందుత్వ పాలిటిక్స్, హిందుత్వ రాజకీయాలు చూస్తున్నామో ఆ హిందుత్వ రాజకీయాల్ని మేము కౌంటర్ చేయలేకపోయాం, మేము విఫలమయ్యాము. అలాగే పంచాయతీ లెవెల్లో ఇదంతా కూడా మా ప్రభుత్వంలో కరప్షన్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా అయినా ప్రజలు మాకు ఓటు వేస్తుంటారు. కానీ ఈసారి మాకు అర్థమైంది ఏంటంటే మా ఓట్ బేస్ క్యాంప్ మొత్తం అంతా కూడా బీజేపీ వైపు, సాఫ్రాన్ వైపు కదులుతున్నట్టుగా మాకు లోక్సభ ఎన్నికలు బట్టి తెలుస్తోందన్నది కేంద్ర కమ్యూనిస్టు సిపిఎం కమిటీ లోక్సభ ఎన్నికల రివ్యూలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు. అంతేకాకుండా వాళ్ళు ఒక్క విషయం వాళ్ళకి ఆనందం పరిచేది ఏంటంటే వాళ్ళు సిపిఎం రివ్యూలో ఇండీ బ్లాక్ ఎలియన్స్కి మాత్రం మేము బాగా పనిచేసాము, ఓట్స్ అంతా కూడా అటువే పోలరైజ్ అయ్యేట్టు చేసుకున్నాము. కాకపోతే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దాదాపు 2019లో 71 స్థానాల్లో పోటీ చేశారు, కానీ 2024కి వచ్చేటప్పటికి 52 స్థానాల్లోనే పోటీ చేశారు. అంతేకాకుండా ఓట్ షేర్ కూడా బాగా రెడ్యూస్ అయిపోయింది కమ్యూనిస్ట్ పార్టీలకి. దాదాపు వాళ్ళు కేరళలో 20 స్థానాల్లో కేవలం 1 స్థానమే గెలిచింది ఎల్డీఎఫ్. అయితే 2019తో పోలిస్తే వాళ్ళకి ఆ సీటుకి సంబంధించి ఏం పెద్ద మార్పు లేకపోయినా ఓట్ షేర్కి చూసుకుంటే 2019 లోక్సభ ఎన్నికలకి 2024 లోక్సభ ఎన్నికలకి వాళ్ళకి 1.75% ఓట్ షేర్ ఇంకా తగ్గింది గత ఎన్నికలతో పోల్చుకుంటే. అదే గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే 2014 నుంచి 2024 దాకా 2014లో వాళ్ళకి 40% ఓట్ షేర్ ఉంటే అదే 2024కి వచ్చేటప్పుడు ఇంకొక 7% తగ్గింది. అంటే ఈ 10 సంవత్సరాల్లో 7% ఓట్ షేర్ తగ్గింది కమ్యూనిస్ట్ పార్టీలకి. అది బీజేపీ వైపుకి మళ్ళుతోంది కేరళలో. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీలని కంగారు పెడుతున్న విషయము ఇదే. ఓట్ షేర్ తగ్గుతోంది, ఆ ఓట్ షేర్ బీజేపీ వైపు వెళ్తుంది. వాళ్ళు అనుకున్నట్టుగా యూడీఎఫ్ వైపుకి వెళ్ళటలేదు. నేను పక్కన ఒక టేబుల్ పెడతాను, ఆ టేబుల్లో క్లియర్గా ఉంది 2019-24లో ఎల్డీఎఫ్కి ఎంత వచ్చినాయి, ఎంత తగ్గినాయి. అలాగే బీజేపీకి 2019లో ఎంత వచ్చింది, ఎన్ని ఓట్స్ పడినాయి, 2024లో ఎన్ని ఓట్స్ పడినాయని కొన్ని నియోజకవర్గాలు పెడుతున్నాను, అన్నీ పెట్టట్లేదు. సో ఆ టేబుల్ ఒకసారి వీక్షకులు చూసుకున్నాక అక్కడ ఏమర్థమవుతుంది ఏంటి అనేది అయితే క్లియర్గా కేరళలో ఆ స్పేస్ అనేదాన్ని, కమ్యూనిస్ట్ స్పేస్ అనేదాన్ని బీజేపీ స్ప్రెడ్ చేయగలుగుతుంది, బీజేపీ బాగా వేసుకోగలుగుతుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కేరళలో. సో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక 60 స్థానాల మీద ఫోకస్ పెట్టింది. 60 స్థానాల్లో కూడా ఆ లోక్సభ ఎన్నికల్లో దాదాపు 35,000 ఓట్లు పైన పడిన నియోజకవర్గాలు కొన్ని ఐడెంటిఫై చేసుకుంది. 146 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 60 అయితే ప్రస్తుతానికి టార్గెట్గా పెట్టుకొని బీజేపీ అడుగులు వేస్తుంది. పలక్కాడ్లో బైపోల్ రాబోతోంది. పలక్కాడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేశారు ప్రస్తుతం ఆయన. సో అక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి త్వరలోనే బైపోల్ ఎన్నికలు రాబోతున్నాయి. పలక్కాడ్ని చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ. అక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో 2021లో
బీజేపీ రెండో స్థానంలోకి వచ్చింది. మెట్రో శ్రీధర్ అంటారు. ఆయన దాదాపు 35% ఓటు షేరు సాధించారు. 21 అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో స్థానంలో బీజేపీ ఉంది. ఎల్డీఎఫ్ని మూడో స్థానంలోకి నెట్టింది అక్కడ. సో ఇప్పుడు బైపోల్ రాబోతోంది. ఆ బైపోల్లో పూర్తిగా ఫోకస్ పెట్టింది బీజేపీ పార్టీ. ఇది యూడీఎఫ్కి ఎల్డీఎఫ్కి అయితే మాత్రం ఖచ్చితంగా టెస్టింగ్ టైం అని చెప్పచ్చు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్, ఈయన లోక్సభకి పోటీ చేసి గెలిచారు కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బీజేపీ మళ్ళీ శ్రీధరన్కే ఇస్తుందా ఏంటి అనేది అయితే సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు హైకమాండ్. ఎందుకంటే అక్కడ శోభా సురేంద్ర బాగా పికప్ అయ్యారు. బాగా మన లోక్సభ ఎన్నికలప్పుడు కూడా బాగా ప్రచారం చేశారు. ఈవిడ 2016లో పోటీ చేసినప్పుడు 20% ఓటు షేర్ వచ్చింది బీజేపీకి. ఆ తర్వాత 2021లో శ్రీధరన్కి 35 వచ్చినా కూడా ఇప్పుడు ఆప్షన్ మన లోక్సభ ఎన్నికల్లో శోభా సురేంద్ర వర్క్ బాగా చేసింది కాబట్టి ఆమెకి పేరు కూడా బాగా ఉంది ప్రస్తుతం కేరళలో. ఆమె కనుక సీట్ ఏమన్నా ఇస్తే కనుక ఇంకా గెలిచే అవకాశం ఎక్కువ అవుతుందన్నది ఢిల్లీ నాయకత్వం ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతానికి ఎవరు అభ్యర్థి పలక్కాడ్లో అనేది తెలియపోయినప్పటికీ పలక్కాడనే కాకుండా కేరళ మొత్తంలో కూడా బీజేపీ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఆ స్ప్రెడ్ అవ్వటం కమ్యూనిస్ట్ సిపిఐఎం ఎల్డీఎఫ్ ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకోగలుగుతోంది. పినరన్ విజయన్ మీద కూడా వ్యతిరేకత సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత అనేది రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది చెప్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీనే ఆ ఓట్ బ్యాంక్ షిఫ్టింగ్ టు బీజేపీ అని కంగారు పడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మనం. కేరళలో 2026లో కాకపోయినా నెక్స్ట్ ఎన్నికల కంటే ఇలాంటి కేరళ లాంటి రాష్ట్రం, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎదగాలంటే చాలా టైం పడుతుంది. దాదాపు 60 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన వీటన్నిటిని కొట్టుకొని తీసుకొని క్లియర్ ఆఫ్ చేసి అక్కడే సాఫ్రాన్ రావాలి అంటే కనుక చాలా సమయం పడుతుంది. కాకపోతే మనం 2026లో అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ కమ్యూనిస్ట్ లీడర్లు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అదేంటంటే కేరళలో బీజేపీ గతం కన్నా కూడా బాగా బలపడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ పోటీ అయితే ఇవ్వబోతోంది బీజేపీ అన్నది జూన్ 28వ తారీఖు న్యూఢిల్లీలో జరిగిన సిపిఐఎం రివ్యూలో లేదా ఇంట్రోస్పెక్షన్ లోక్సభ ఎన్నికల్లో జరిగిన మీటింగ్లో క్లియర్గా అందరు నాయకులు ఒకటే మాట చెప్పారు, కేరళలో బీజేపీ బలపడింది, రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఎదుర్కోబోతున్నామని. థ్యాంక్ యూ.